హాయ్ అండి. టుడే స్పెషల్ గుమ్మడికాయ పాకం. ఈ జనరేషన్ లో వాళ్ళకైతే తెలిసి ఉండదు. గుమ్మడికాయ వల్ల ఉపయోగాలు ఉన్నాయి కదా, కానీ తినాలి అంటే తినలేము. అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చిన్న పిల్లలకు కూడా ఈజీగా పెట్టేయచ్చు, వాళ్ళకు కూడా నచ్చిద్ది. సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను చిన్న సైజు గుమ్మడికాయ తీసుకొని క్లీన్ గా కడిగేసుకున్న తర్వాత నాకు సరిపడా వరకు నేను దాన్ని ఆఫ్ చేసుకున్నానండి. అది ఆఫ్ చేసుకొని దానిలో ఉన్న సీడ్స్ అవన్నీ క్లీన్ చేసేసుకొని అవన్నీ తర్వాత దానిపైన ఉన్న తొక్క కూడా తీసేసుకొని నాకు ఈ సైజు ముక్కలు అయితే సరిపోతాయి అని నేను ఈ సైజు ముక్కలు కట్ చేసుకున్నాను. మీరు చాలా చిన్న సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా కూడా కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసి ప్యాన్లో నేను లైట్గా ఒక స్పూన్లో కూడా కొంచెం ఆయిల్ వేసానండి. మీరు దాని బదులు నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఒక స్పూన్లో నూనె వేసి ఆ ప్యాన్ కి అంతా అప్లై చేసేసి ఆ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర వేసి మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని అందులో వేసేసి వాటిని ఏం కలపవసరం లేదండి. వేసేసి మన టేస్ట్ కి తగ్గట్టు బెల్లాన్ని బాగా చితక్కొట్టేసుకొని అందులో వేసేసుకుందాం. వాటర్ కానీ ఏం అవసరం లేదు. మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 to 20 minutes అలా కదపుకోకుండా అలా మూత పెట్టేస్తే మధ్యలో తీసి ఒక్కసారి అది బెల్లం కరుగుతుంది, పాకంగా ఉంటుంది. అప్పుడు మనం ప్యాన్ ని కదిలించుకుంటా ఉంటే ముక్క అన్నది బాగా మీకు కనిపిస్తా ఉంటది ఎంత సాఫ్ట్ గా కుక్ అయిందో. సో ఇలా నేను పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా కదా, ఇప్పుడు కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ పాకం అంతా బాగా స్ప్రెడ్ అయిపోయేదాకా వెయిట్ చేద్దాం. ఆ పాకం చిక్కపడాలన్నమాట. చిక్కపడి ఈ గుమ్మడికాయ ముక్కలు కూడా చూసారా ఎంత సాఫ్ట్ గా కుక్ అయిపోయాయో. అట్లా ఒక 20 minutes లో మన గుమ్మడికాయ పాకం అయితే రెడీ అయిపోయిందండి. చిన్న పిల్లలు తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, సంవత్సరంలో ఒక్కసారన్నా ఈ గుమ్మడికాయ తినాలండి. సో ఎప్పుడు ట్రై చేయకోకుండా ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి. హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఓకే, మరి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.